హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పెరుగుతున్న నోరో వైరస్ కేసెస్ గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నానండి. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. నోరో వైరస్ అనేది మనకు కొత్త ఏం కాదండి. ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ రీసెంట్ టైమ్స్లో నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది పెరుగుతూ వస్తున్నాయి. ఈ వైరస్ మేజర్గా స్టొమక్ అండ్ ఇంటెస్టైన్స్ని ఎఫెక్ట్ చేస్తుందండి. అండ్ మాన్సూన్ అండ్ వింటర్ సీజన్స్లో స్ప్రెడ్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. అందుకే దీన్ని వింటర్ వామిటింగ్ బగ్ ఆర్ స్టొమక్ ఫ్లూ అని అంటుంటారు. ఇది యూజువల్గా కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ తీసుకోవడం వలన, ఆర్ ఆల్రెడీ డిసీజ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండడం వలన, అండ్ బయట ఏది పడితే అది పట్టుకొని ఇంటికి వచ్చి సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఫుడ్స్ తినడం వల్ల వస్తుందండి. ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయిన 12 to 48 అవర్స్లో మనకి డిసీజ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయండి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళనైనా ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ యూజువల్లీ సెల్ఫ్ లిమిటింగ్ 1 to 3 డేస్లో దాని అంతటా అది తగ్గిపోతుంది. కానీ ఇది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే less than 5 years చిల్డ్రన్ అండ్ more than 60 years ఎల్డర్లీ పీపుల్ ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం కొంచెం సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్లా మారే అవకాశం ఉంది. ఈ డిసీజ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో హై ఫీవర్, నీరసం, వామిటింగ్స్, మోషన్స్, డీహైడ్రేషన్ అండ్ కడుపు నొప్పి లాంటివి చూస్తుంటామండి. ఈ డీహైడ్రేషన్ సివియర్గా మారినప్పుడు మనం వాళ్ళలో బీపీ పడిపోవడం అండ్ కిడ్నీ ఫెయిల్ అవ్వడం కూడా చూస్తుంటాము. ట్రీట్మెంట్ విషయానికి వస్తే దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అండ్ వ్యాక్సిన్ అనేది ఇప్పటివరకు లేదండి. సో వామిటింగ్స్, మోషన్స్ అండ్ ఫీవర్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎడిక్వేట్ రెస్ట్ అండ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వామిటింగ్స్ అండ్ డయేరియా ద్వారా వెళ్ళిపోయిన ఫ్లూయిడ్స్ అంతా మనం మళ్ళీ రీప్లెనిష్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం మనం ఈ ఓఆర్ఎస్ఎల్ అనేది వాడకూడదండి. ఈ WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ మాత్రమే వాడాలి. ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఈ డిసీజ్ నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తానండి, ఇవి ఫాలో అవ్వండి. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలండి సోప్ తోటి, అండ్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మెయిన్గా కిచెన్ అండ్ బాత్రూమ్ అనేవి చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలండి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలండి. బయట నుంచి తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎయిదర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ నీట్గా వాష్ చేసుకొని పర్ఫెక్ట్గా కుక్ చేసి తినాలి. అండ్ బయట వాటర్ అస్సలు తీసుకోకూడదండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు ఈ డిసీజ్ నుంచి దూరంగా ఉండొచ్చు. నేను చెప్పిన వాటిలో మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.